హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారి. ఆయన స్పీచ్ వింటే నిబ్బరబోయేలాగా అందరూ ఆడియన్స్ చూస్తూ ఉంటారు. అయితే చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో ఆయన పెద్దరికాన్ని చాటి చేసుకుంటూ చిన్న చిన్న సినిమాలకు కూడా ఆయన హాజరవుతూ ఆ ఫంక్షన్స్లో మాట్లాడడం జరుగుతోంది. అయితే ఆ మాటల్లో భాగంగా ఆయన అంటే యాదృచ్ఛికంగానో లేకపోతే కొంతమంది అలరించడానికో కొన్ని మాటలు అయితే దొల్లుతున్నారు. అయితే ఆ మాటల్ని చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. గతంలో మోహన్ బాబు గారు ఎలా అయితే మాట్లాడితే ట్రోల్ చేశారో అలాగే చిరంజీవి గారు మాట్లాడుతున్నా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చాలా డెప్త్కి వెళ్ళి మరీ చిరంజీవి గారు నోరు జారుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఆనంద బ్రహ్మ ఈవెంట్కి చిరంజీవి గారు రావడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ తాతగారి గురించి రసికుడు అని మాట్లాడడం అది తప్పుపడుతున్నారు. వారసుడు కావాలి అన్న మాటను కూడా తప్పుపడుతున్నారు. యాక్చువల్లీ తాతగారి గురించి మాట్లాడిన దానికి ఓకే కానీ బట్ ఈ వారసుడు అనేది అందరికి ఉండే ఆలోచనే కదా. బట్ ఎందుకు అలా తప్పుపడుతున్నారు? మీ అభిప్రాయం ఏంటి దీని పట్ల? ఇప్పుడు తాతగారు రసికుడు అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మా తాతల మూతులు నాకు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది ఇది. ఆ రోజుల్లో అవి చలామణి అయ్యాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఈవి టీచింగ్ చేస్తే షీటీమ్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు 10 సంవత్సరాల నుంచినే. మరి ఇప్పుడు ఎవరన్నా వచ్చి మేము కాలేజీలో చదివే రోజుల్లో మేము అమ్మాయిలని ఎట్లా ఆట పట్టించేవాళ్ళమో తెలుసా అని మాట్లాడారు అనుకోండి, బాగుంటుందా? బాగోదుగా. నేను షీటీమ్ కౌన్సిలింగ్, అఫెండర్స్ కౌన్సిలింగ్ చేసేదాన్ని నేను. అయితే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని పట్టుకుని వచ్చారు. అమ్మాయి అబ్బాయి? అమ్మాయిలు కేసు పెడతారు, అమ్మాయిలు రావక్కర్లా, అబ్బాయిలే వస్తారు. అఫెండర్స్ అంటే వాళ్ళే. వచ్చాడు, వస్తే ఏంటి ఎందుకు చేసావు ఇట్లా అంటే నేనేం తప్పు చేయలేదు అన్నాడు. అదేంటి ఏ తప్పు చేయింది ఇక్కడ దాకా ఎందుకు వస్తావు నువ్వు బస్లో అమ్మాయి చున్నీని ఆ రాడ్ కేసు కట్టావంట కదా, ఆ అమ్మాయి చాలా మనస్తాపం చెంది షీటీమ్స్కి ఫోన్ చేసింది అంటే అవును తప్పే ఉంది అన్నాడు. ఆ తప్పు అలా చేయటానికి వీల్లేదు అంటే మా బాబాయ్ ఏం చెప్పాడో తెలుసా? పేదవల్లారా మీకేం తెలుసారా అమ్మాయిలను ఏడిపించటం? మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఎట్లా ఏడిపించేవాళ్ళమో తెలుసా? హీరోయిజంగా చెప్పుకున్నారు. చెప్తే ఈ పిల్లోడు కూడా పాపం నిజమేనని అనుకున్నాడు. అప్పుడు చట్టం లేదు కాబట్టి చేశారు, ఇప్పుడు చట్టం ఉంది. అలాగే ఇప్పుడు అవేర్నెస్ అందరికీ ఇప్పుడు వచ్చింది. మరి ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోపికల్ని అల్లరి పెడితే అప్పుడు ఆ చట్టం లేదు కాబట్టి శ్రీకృష్ణుడు బతికిపోయాడు. ఆ చట్టం ఉంటే కనుక శ్రీకృష్ణుడుని ఊరుకుంటుందా చట్టం? ఆడవాళ్ళతో అల్లరి చేయడం అనేది అందంగా ఉన్న వరకు ఓకే కానీ వాళ్ళ అందమా చందమా అనేది కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఏ అమ్మాయికైనా నీళ్ళల్లో కొలంలో దిగి స్నానం చేసే అమ్మాయి బట్టలు ఎత్తుకుపోతే ఆ అమ్మాయి నీళ్ళల్లోంచి ఎట్లా బయటకు వస్తుంది చెప్పండి? అది 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 ఇష్టపడతారా ఏ అమ్మాయి అయినా మీకు తెలిసి? ఇక్కడ విషయం ఏంటి అంటే సమాజము మారుతున్న కొద్దీ మానవులు కాస్త పరివర్తన చెందాలి, కాస్త మనస్తత్వాల్లో మార్పులు రావాలి. అలాగే మనం ఒక చట్టాలను పెట్టుకున్నాము, ఆ చట్టాలను తెలుసుకుని గౌరవించాలి అనేది. మామూలుగా అయితే ఏం చెప్తాము? లా అంటే ఏముందండి, నథింగ్ బట్ కామన్ సెన్స్ అంటాం. మరి కామన్ సెన్స్ లేకుండా ఉన్నారు కాబట్టే కదా చట్టాలు తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఒక సొసైటీలో ఒక ఆర్డర్ కోసం చట్టాలు వచ్చినాయి. మరి ఈ ఆర్డర్ ప్రకారమే ఈ అమ్మాయిలు నేర్పించడాలు ఇనే విషయాలు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనము? ఈరోజు అలా 2 ఫ్యామిలీలు నడిపితే గనక మొదటి భార్య ఒప్పుకుంటుందా? పైగా ఆయన ఆ 2 కాకుండా ఇంకొక ఆమె కూడా ఉందని తెలుసు. ఆ ఇద్దరి దగ్గర బోరు కొడితే ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళేవాడు. అలా కాకుండా ఇంకా చాలామంది ఉండొచ్చు. నువ్వు మట్టుకు సినిమాల్లోకి వెళ్తున్నావు కదా, నువ్వు అట్లా అవ్వకరా అని చెప్పారు నాకు. ఇప్పుడు ఇది చెప్పటం అనేది ఎట్లా ఉందంటే
కుళ్ళిపోయిన పండును చూసినట్టుంది అది. ఎట్లా అమ్మా అంటే దాని అర్థం? అంటే ఇప్పుడు ఇవాళ సమాజంలో ఇప్పుడున్న చట్టాలకి, ఇప్పుడున్న పద్ధతులకి, ఇప్పుడు మహిళలకు ఇస్తున్న వాళ్ళకున్న హక్కుల్ని ప్రభుత్వాలు గుర్తించటం, అలాగే సమాజం కూడా అంగీకరించటం. ఇప్పుడు ఎవరైనా సరే కోరి కోరి చట్టంతో చెలగాటం ఆడటం కానీ, భార్యతోటి తగలాటం పెట్టుకోవటానికి కానీ వాళ్ళు ఎవరైనా సిద్ధంగా ఉంటారా? లేరు కదా. ఎందుకు ఆగుతున్నారు? పరువు బొద్దనో, చట్టం దృష్టిలో పడతామనో, భార్య గురించనో, పిల్లల గురించనో, ఫ్యామిలీ గురించనో ఆగిపోతున్నారు. అప్పట్లో ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి అప్పుడు అలా జరిగినాయి. అవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉందంటే నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లా. ఒక రకమైన చీప్నెస్ కనిపించింది ఆ డైలాగ్, ఆ చెప్పే విధానంలో. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత చిరంజీవి గారు ఎస్టాబ్లిష్ చేస్తున్నానని అనుకొని పాప ఆ మాట అట్లా దొల్లడం అయినా అది అంటే ఒకటండి. అసలు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటి అంటే ఆయన మా తాత ఒక గొప్ప అన్నట్లు చెప్పాలనుకున్నారు. అదే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. సరే, ఎనీవే ఆ రసికత్వం గురించి అంత పబ్లిక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎలాంటివి అంటే ఒక 4-5 ఫ్రెండ్స్గా కూర్చున్నప్పుడు ఆ 4-5 మధ్యలో సరదాగా మాట్లాడుకోవటానికి పనికొచ్చే మాటలు తప్పితే ఇప్పుడు ఈ మనం డబుల్ మీనింగ్ కదమ్మా అది. యాక్చువల్లీ అందరూ అట్లా అనుకుంటున్నారు. అదే ఇప్పుడు మనం ఎంత నాగరికులు అనుకున్నా మన మనసులో ఎక్కడో అనాగరికం ఉంటుంది. అది ఒక్కొక్క సందర్భంలో ఫిల్టర్ లేకుండా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూనే ఉందండి. ఇంటర్వ్యూ కాబట్టి మనం ఎంత మర్యాదగా మాట్లాడుకుంటున్నాం. ఇంటర్వ్యూలో ఈ మైకులు లేవు అనుకోండి, నాకు తెలిసిన గాసిప్ ఏదన్నా నేను మీతో చెప్తా, మీకు తెలిసిన గాసిప్ ఏదన్నా నాకు చెప్తారు. దానివల్ల పోయేదేమీ లేదు. ఇప్పుడు మనం మైక్ ముందు గాసిప్ మాట్లాడామనుకోండి, ఇప్పుడు చిరంజీవి గారు ఇలా మాట్లాడకుండా చిరంజీవి గారి మనస్తత్వం అలాంటిది అని నేను అన్నాను అనుకోండి, నేను మాట్లాడింది కరెక్ట్ అవుద్దా? ఆయన అన్నారు కాబట్టి మనం వ్యాఖ్యానిస్తున్నాం. అంటే ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి పాప వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి సంబంధించి ఆయన హాస్టల్లో వార్డెన్ అనేది అన్నారని, అది తప్పే కాదు నా ఉద్దేశంలో. అందరు ఆడపిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క మగపిల్లాడు లేడు అని అనుకోవటము, వారసుడు కావాలనుకోవటము, అంటే వారసుడిని మగపిల్లవాడే వారసుడు అన్నట్లుగా చెప్పటాన్ని తప్పుపడుతున్నా నేను. మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. వాస్తవంగా మాట్లాడుకుంటే అందరూ ఏదో అంటున్నారనే కానీ చాలా మంది వాళ్ళు అందరినీ ఇలా చూడండి, మీరు ఈ విషయాన్ని ఇలాగే చూడండి అని పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ వారసత్వం అనేది అందరూ ప్రతి ఒక్కరూ తమ కొడుకునే వారసత్వంగా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఎందుకు చూడాలంటున్నా. కాలం ఎంత మారింది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారండి, అమ్మా రజనీకాంత్ గారు ఉన్నారమ్మా, సారీ ఫర్ ద ఇంటరప్షన్, చెన్నైలో రజనీకాంత్ గారు ఉన్నారు. ఆయనకి వారసుడు లేడని రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఇప్పటికి స్టిల్ బాధపడుతున్నారు. అదే అమాయకత్వం నేను అనేది, అదే అమాయకత్వం. ఈ రోజుల్లో ఇవాళ జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ 21వ శతాబ్దంలో మనవడు మాత్రమే లెగసీని తీసుకుని వెళ్తాడు, మగపిల్లవాడు మాత్రమే లెగసీని కంటిన్యూ చేస్తాడు అనడం చాలా తప్పు. ఇలా అనుకుంటే ఇవాళ పెప్సీ ఉంది, అంతర్జాతీయ కంపెనీ, దానికి ఇంద్రనుయ్యి పనిచేస్తున్నారు. ఏమి మరి ఏ మగవాళ్ళు లేకనా ఇంద్రనుయ్యిని తీసుకుని వచ్చింది? ఆమెకు ప్రతిభ ఉంది కాబట్టి వచ్చింది. ఇండస్ట్రీ కదమ్మా ఇక్కడ పాయింట్. ఇండస్ట్రీ అయినా సరే, ఏ ఇండస్ట్రీకి కొమ్ములు ఉన్నాయా? మహిళా యాక్టర్లు లేరా? అసలు మీరు ఏమన్నా చెప్పండి, మీరు 100 చెప్పండి, నేను దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఇది స్త్రీలను అవమానించినట్లు ఒక రకంగా. ఆడపిల్లలైనంత మాత్రాన ఆడపిల్లలు లెగసీని ముందుకు తీసుకెళ్ళలేరు అనేది ఎక్కడన్నా రాసి పెట్టుందా? ఇప్పుడు చాలా మందికి మగపిల్లలు ఉండరండి. ఆడపిల్లలు ఆ పరిశ్రమలను తీసుకుని ముందుకు నడిపించట్లేదా? ఇక్కడ ఆయన ఆల్రెడీ ఒక ఆడబిడ్డ ఉంది కాబట్టి ఆడబిడ్డ చాలు, మగబిడ్డ కను అని అన్నారు. మగబిడ్డ కావాలి అనుకోవటం వరకు తప్పు లేదు, నేను ఇదే చెప్తున్నా. కానీ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి అబ్బాయి కావాలన్నాడు, అది తప్పు అంటున్నా. ఇది ఇక్కడ పాయింట్. ఇవాళ ఎలా ఉందంటే మనము అబ్బాయిల కోసం ఈ రోజుకి మన భారతదేశంలో అమ్మాయిలను చంపుకుంటున్నాం.
ఇవాళ 1000 మంది పురుషులుంటే 935 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు 1000 మందికి 935 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా కొంతకాలం క్రితం 916 అట్లా 900 ఉన్నారు. అసలు ఈ రాష్ట్రాలుగా విడివిడిగా చూస్తే గనక ఇప్పుడు రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో ఇంకా తక్కువ ఉన్నారు అమ్మాయిలు. ఇది మొత్తం మన దేశం యావరేజ్ నేను చెప్పింది 935 అనేది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా స్త్రీలు ఉన్నారు, అంటే కొంచెం తక్కువగా. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో ఆడవాళ్ళు మగవాళ్ళు దగ్గరగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు రాజస్థాన్ రాష్ట్రంలో బాగా తక్కువ ఉన్నారు. ఈ రెండింటిని ఇట్లాంటి ఎక్కువ తక్కువ ఉన్న వాటిని యావరేజ్ చేస్తే 935 మంది ఉన్నారు. నేనేమంటానంటే ఒక అమ్మాయికి పుట్టే హక్కు ఎందుకు లేదు అని అడుగుతున్నా. ఏ భావజాలం అన్నీ అమ్మాయిని పుట్టనివ్వకుండా చేస్తుంది? ఎందుకు మనం ఒక చట్టం తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది? మీరు స్కానింగ్ ద్వారా అమ్మాయో అబ్బాయో తెలుసుకునే హక్కు మీకు లేదు, చట్టరీత్యా నేరం. ఇలా చేసిన డాక్టరు, ఇలా చేయించుకున్న పేషెంట్లు అందరూ శిక్షార్హులు అని చెప్పి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక డిస్క్లైమర్ ఉంటుంది. ఒక చట్టం, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం మనం. అలాంటి అవసరం వచ్చింది అంటే మన దేశం ఏ పరిస్థితిలో ఉంది చెప్పండి? చట్టాలు ఎందుకు వస్తాయి? అసలు అవసరాన్ని బట్టి చట్టాలు వస్తాయి, సరదాగా రావు సినిమాలు వచ్చినట్టు. మరి మనకి పాపులేషన్ అమ్మాయిల శాతం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో అది ఒక కారణం. ఇవాళ అంతర్జాతీయంగా మనం ఈ విషయంలో తలెత్తుకోలేకపోతున్నాం. ఈ రోజుకి ఇంత అనాగరికమా, ఇంత బార్బేరియనిజమా, ఇంత అరాచకత్వం అని మాట్లాడుతున్నారు ప్రపంచంలో. మనని ఇవాళ చూసుకుంటే మన భారతదేశం లింగ సమానత్వం విషయంలో, అంటే జెండర్ ఈక్వాలిటీ విషయంలో 122వ స్థానంలో ఉన్నాం మనం ప్రపంచ దేశాల్లో. మన కనుక ఈ జెండర్ ఈక్వాలిటీ రావాలి అంటే గనక 182 సంవత్సరాలకు కానీ రాదంట. 182 సంవత్సరాలంటే ఎన్ని జనరేషన్స్ చెప్పండి, ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించండి. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఇక్కడ పుట్టాలంటే కష్టం, పుట్టాక పెరగాలంటే కష్టం, తర్వాత మగపిల్లాడితో సమానంగా చదువుకోవాలంటే కష్టం, మగపిల్లాడితో సమానంగా తినాలంటే కష్టం, మగపిల్లాడితో సమానంగా ఉద్యోగం చేయాలంటే కష్టం, ఆస్తి హక్కు ఇవ్వరు, పేరుకే చట్టాలు, రాజకీయాల్లోకి రానివ్వరు. ఇవాళ రాజకీయాల్లో చూడండి, రోజుకి పార్లమెంట్లో మహిళలు రోజుకి తగ్గిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి ఎంత అవునన్నా కాదన్నా హీఈస్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. గ్రౌండ్ రియాలిటీలో వరకు, గ్రౌండ్ లెవెల్లో వరకు మీరు చెప్పింది యాక్సెప్టబుల్లే. ఉమెన్ అంటే సమానత్వం లేదు. బట్ మీరు మెట్రోపాలిటిక్ సిటీస్, కొంచెం డెవలప్డ్ ఏరియాస్ అట్లా చూస్తే ఇప్పుడు అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్ అయిపోయారు ఇప్పుడు ఉమెనే మెన్ కంటే కూడా ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ ఎవాల్యూషన్లో ఆ మాట కరెక్ట్ కాదేమో 127 స్థానం అనేది. మీరు చూసేది పైన మీరు చూసే ప్రాంతం వేరు. ఒక 5-6 సిటీస్ గురించి మీరు మాట్లాడతారు. హైదరాబాదు, మద్రాసు, బాంబే, చెన్నై, మెట్రోపాలిటన్ సిటీస్ గురించి మాట్లాడతారు మీరు. మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా 12 సంవత్సరాల నుంచి వ్యభిచారం చేయిస్తున్నారంటే నమ్ముతారా? మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు ఆడపిల్లలు అంటే నమ్ముతారా? మీరు ఎంతమందిని చూసి మాట్లాడుతున్నారు? ఇవాళ గవర్నమెంట్ జాబుల్లో ఆర్గనైజ్డ్ సెక్టార్లో 2.2 ఉన్నారు మహిళలు. 100 మంది పనిచేస్తుంటే అందులో 100 మంది ఎంప్లాయీస్ అనుకుందాం, 22 మంది కూడా ఉండట్లేదు మహిళలు. అది పరిస్థితి. ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఇంకా మనం చెప్పలేము. మనం చూసే ప్రపంచం వేరండి, దేశంలో ప్రపంచం వేరు. ఈ రోజుకి ఏం తినాలో అర్థం కాక దుంపలు తవ్వుకొని శ్రీకాకుళం జిల్లాలో ఆ దుంపలు తిని రోగాల బారిన పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు శ్రీకాకుళంలో. అంటే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ప్రపంచం బయట ప్రపంచం చాలా ఉంది. మనం ఇక్కడ చూసి ఈ మెట్రోలో ఆడవాళ్ళని చూసి, ఇక్కడ వీళ్ళని చూసి మనం అమ్మో చాలామంది వచ్చేస్తున్నారు
చాలా మంది రావట్లేదు. మీరు ఎక్కడ దాకా ఎందుకండి, చాలా మంది అనలిస్టులు ఉన్నారు కదా మన యూట్యూబ్ దీంట్లో. ఎంతమంది లేడీస్ ఉన్నారు చెప్పండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల దాకా తెలుగు అక్షరాలు వచ్చిన ప్రతి వాడు అక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు. ఒకరినొకడు కొట్టుకుంటారు. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు చెప్పండి. అంటే 7 నుంచి 9 దాకా ప్రైమ్ టైం. దీంట్లో వంటలు వండుకోవటం ఎట్లా, కుట్లు అల్లికలు నేర్చుకోవటం ఎట్లా, పిల్లల పెంపకం ఎట్లా, పందుల పెంపకం ఎట్లా అనే దానికి ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. కానీ మీకు ఇలాగ ధైర్యం చేసి వచ్చారు కాబట్టి మేమైతే పిలవగలుగుతున్నాం, మేము స్వాగతిస్తాం అందరినీ. కానీ కొంతమంది కుటుంబ బాధ్యతలు లేకపోతే కుటుంబాన్ని చూసుకోవాలను. మీరు అలా అనొద్దండి. నా కుటుంబం లేదా, నా కుటుంబ బాధ్యతలు లేవా? అసలు రాజకీయ నాయకులు మా అధికార ప్రతినిధి వీళ్ళు అని ప్రకటిస్తే, ఆడవాళ్ళని ప్రకటిస్తే వస్తారు. ఇప్పుడు జ్యోత్స్న గారు ఉన్నారు, తెలుగుదేశంలో జాతీయ అధికార ప్రతినిధి. ఏ పార్టీకి నుంచి మన ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు వస్తున్నారు, ఆ ఉన్న మహిళల్ని ఎంతమంది వీళ్ళు పిలుస్తున్నారు చెప్పండి. కోట్ల మంది మహిళల్లో మహిళందరి కోసం కష్టపడుతుంది మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు ఏంటంటే కుటుంబ బాధ్యతల కన్నా, పిల్లల కన్నా, అన్నిటికన్నా కూడా సామాజిక స్పృహలో ఉండాలనేది మీ అభిప్రాయం కాబట్టి మీరు ముందుకు వచ్చి మాట్లాడతారు. ఎవరు అందరూ యాక్సెప్ట్ చేస్తాం వస్తే. ఏ కుటుంబ బాధ్యతలు అవి మగాళ్ళకు ఉండవా? ఉండాలి. బట్ మరి వాళ్ళు ఎందుకు సాయంకాలం అయితే చాలు, 7 అయితే చాలు చక్కగా వచ్చేసేసి మేకప్ వేసేసుకుని కూర్చుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకుంటున్నారు, ముష్టి యుద్ధాలు చేసుకుంటున్నారు? ఎందుకు? అసెంబ్లీలో ఎంతమంది మహిళలు ఉంటున్నారు? పోయినసారి ఒక్క మహిళా మంత్రి లేకోకుండా కేసీఆర్ నడిపితే మేము పోరాటం చేయగా ఆయన మహిళా శాఖను కూడా ఒక పురుషుడితో నడిపించాడు. ఎందుకు చేశాడు ఆ పని? ఆ మనస్తత్వం కాదా ఇది? అదేమంటే ఆయనకి సమీకరణాల్లో భాగంగా మహిళలకి అవకాశం ఇవ్వలేకపోయాడు అని చెప్పి ఆయన గురించి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఏం సమీకరణాలు మగవాళ్ళకేనా? ఆడవాళ్ళు సమీకరణాలకు పనికిరారా? చిరంజీవి గారు ట్రోల్ అవుతున్నారమ్మా మోహన్ బాబు గారు లాగా. అంటే మోహన్ బాబు గారు గతంలో అదే నేను చెప్తున్నా. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, కొంచెము మతి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మతి గతి తప్పితే ఇలాగే ఉంటుంది. మనము మాట్లాడే మాట, మన నోట్లోంచి వచ్చే మాట. ఇప్పుడు మీకు బూతులు రావా? ఎందుకు రావమ్మా? నాకు రావా? ఎందుకు మాట్లాడు? సభ్యత, సంస్కారం, అంతే, సింపుల్. 56 అక్షరాలు వచ్చిన తర్వాత ఎటు తిప్పి ఎటైనా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. మాట్లాడతామా? కానీ చిరంజీవి గారు నిజంగా మాట అంటూ అంత పెద్ద తప్ప అమ్మా? అది తప్పే. ఎందుకంటే నేను ఇంత మాట్లాడాక కూడా తప్ప అని మీరు అడుగుతుంటే, మీరు కావాలని చిరంజీవి గారికి అభిమానాన్ని అయి ఉండాలి, లేకపోతే మీరు కూడా ఈ ప్రపంచం మగవాళ్ళదే అనైనా అనుకోవాలి. అలా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఉండటం మంచిది. ఒక రకంగా ఒక బ్యాలెన్స్ నడుస్తుంటుంది ఇంట్లో. 2 అమ్మాయిలే ఉన్నా సమస్య, 2 అబ్బాయిలే ఉన్నా సమస్య. 2 అమ్మాయిలే ఉన్నారనుకోండి, వీళ్ళకి అబ్బాయిల డైనమిక్స్ అర్థం కాదు. పెళ్ళిళ్ళల్లో కొంచెం ఇబ్బందులు పడుతుంటారు అబ్బాయిల డైనమిక్స్ తోటి పెళ్ళి అయిన తర్వాత. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, తండ్రి ఒక హీరో, తండ్రిలానే భర్త ఉంటాడు అనుకుంటారు. తండ్రిలాగా భర్త ఎట్టి పరిస్థితిలోనూ ఉండడు. కానీ ఒక మగపిల్లవాడు భర్త అవుతాడు కదా. భర్త అయిన తర్వాత మగపిల్లవాడి మనస్తత్వం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు చూస్తే ఆ భర్తలో ఆ మనస్తత్వాన్ని వీళ్ళు ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతారు. తండ్రిని అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, తండ్రి పిల్లల్ని అర్థం చేసుకుంటాడు. అలాగే 2 మగపిల్లలు ఉన్నారనుకోండి ఏ ఇంట్లో ఉన్నా, వాళ్ళు భార్యలతోటి ఎలా మెలగాలో వాళ్ళకి ఆడవాళ్ళ తోటి ఎలా మెలగాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందిగా మీకు? అందుకని ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండటం కరెక్టు. ఆ విధంగా ఆయన అందరూ మనవరాళ్ళే అయిపోయారు, నాకు ఒక మనవడు కూడా ఉంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను అన్నంత వరకు అస్సలు ఏ మాత్రం తప్పు కాదు. ఒక మనవరాలతో ఎలా ఉన్నారో, మనవరాలతో డైనమిక్స్ ఎట్లా ఉన్నాయో, ఒక మనవడితో కూడా కావాలనుకోవడం తప్పే కాదు. కానీ లెగసీ కంటిన్యూ చేయడానికి అన్న దగ్గరనే పాయింట్ మేము పట్టుకున్నాం. లెగసీ అంటే ఏంటి? వారసత్వం. వారసత్వం అంటే ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి పిచ్చెక్కిచ్చిందా?
అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వాటా ఇవ్వాలి, పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో హక్కుతో పుడుతుంది ఆడపిల్ల అని, మగపిల్లవాడు ఎట్లా అయితే హక్కుతో పుడుతున్నాడో ఆడపిల్ల కూడా హక్కుతో పుడుతుంది అని ఇచ్చిన తర్వాత అది అమలవుతుందా లేదా తర్వాత విషయం, ముందైతే వచ్చింది కదా, మరి మీరు అలా ఎలా అనగలిగారు? కానీ అంటే ఓకే అమ్మ, మీరు ఏమన్నా కూడా అంటే నేనేమని చెప్తాను ఏమండి కాదు, నేను ఇంకో మాట చెప్తానండి, అద్భుతమైన నటీమణులు లేరా దేశంలో ఉన్నారు కదా, ఈ అద్భుతమైన నటీమణుల్లో నీకు మళ్ళీ ఇంకో మనవరాలే పుట్టి ఆ మనవరాలే నటీమణి అయిందనుకోండి, చిరంజీవి గారి మనవరాలు అంటారు, రామ్ చరణ్ కూతురు అంటారు, అది లెగసీ అవదా? అమ్మ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, చిరంజీవి గారు అనగానే మనకు గుర్తొచ్చేది డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ కూడా. చిరంజీవి గారికి 2 కూతురు ఉన్నారమ్మా, రామ్ చరణ్ గారు ఉన్నారు. ఇక్కడ 2 కూతుర్లు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు, బట్ చిరంజీవి గారి కూతురు అనేంతలా మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం ఇండస్ట్రీలో వైజ్. మీకు ఇంకో మాట చెప్పమంటారా? అసలు రామ్ చరణ్కి కొడుకు పుడితే ఆ కొడుకు ఖచ్చితంగా సినిమా యాక్టర్ అవ్వాలని ఈయన కోరుకోవడం ఎంత ఛాందసత్వం, అది ఎందుకు ఆలోచించట్లేదు ఎవరు అసలు? అంటే కడుపులో ఉండగానే అసలు పుట్టకముందే వారసుడు పుట్టాలనేది ఒకటి, ఆ వారసుడు సినిమా యాక్టరే అవ్వాలి అనుకోవటం ఎంత మూర్ఖత్వము, ఎంత వెనకబాడుతాను. మీరు అది అర్థం చేసుకోండి కనీసం. అంటే ఒక పిల్లవాడు పుడుతూనే వాడు ఏమవ్వాలో వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? ఇలా పుట్టినందుకు గాను, వీళ్ళు ఆస్తులు ఇచ్చినందుకు గాను. ఎందుకండి మనం పిల్లల మీద అంత ఇది పెట్టేది? ఇప్పుడు IITA చదవాలి, MBBSఏ చదవాలి, కలెక్టరే అవ్వాలి అనుకోబట్టి కదా చాలామంది ఇబ్బంది పడుతుంది పిల్లలు. మీరు ఆ వేలో ఆలోచించండి. అసలు రేపు ఆ పుట్టేవాడికి సినిమా యాక్టింగ్ ఇష్టం ఉంటుందో ఉండదో? ఇప్పుడు శోభన్ బాబు గారి కంటే గొప్ప నటుడని నేను అనుకోను చిరంజీవి గారు. శోభన్ బాబు గారు వాళ్ళ అబ్బాయిని నటుడిని చేశారా? ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదంట, వాళ్ళ అబ్బాయికి నటుడు అవటం ఆయనకి ఇష్టం లేదంట. ఇప్పుడు మురళీమోహన్ గారు కూడా చాలా పెద్ద నటుడే, వాళ్ళ అబ్బాయి యాక్టర్ కాలేదు. ఏమైంది? ఏమైనా కొంపలన్న అంటుకుపోయినాయా ఈ దేశంలో? అంటే ఇక చిరంజీవి కొడుకు యాక్టరే అవ్వాలి, చిరంజీవి మనవడో యాక్టరే అవ్వాలి, చిరంజీవి ముని మనవడో యాక్టరే అవ్వాలి. ఈ కళామ తల్లికి ఇంకెవరు ముద్దుపెట్లు ఉండటానికి వెళ్ళేది, వీళ్ళే ముద్దుపెట్లు. నేను ఆ కాంటెస్ట్లో మాట్లాడుతున్నా, అందుకు నేను వ్యతిరేకిస్తున్నా. కుటుంబంలో వన్స్ పుట్టాక చాలా మందికి ఆ బరువు బాధ్యతలు వస్తాయి కదమ్మా. అంటే ముళ్ళ కిరీటాలండి నేను చెప్పేది, అది ముళ్ళ కిరీటాలు అవి. ఆ పిల్లోడికి అసలు డాక్టర్ అవ్వాలని ఉంటుందేమో ఒకవేళ, లేదు ఒక పెయింటర్ అవ్వాలనుకుంటాడేమో, లేదా ఇంకొకటి ఏమి అవ్వడేమో, తిని కూర్చుంటాడేమో. వాడిని బలవంతంగా మీరు ఎట్లా నటుడిని చేస్తారండి? నాకు అర్థం కాదు. పైగా లెగసీని ముందుకు తీసుకెళ్లేంత నటుడిని ఎట్లా చేస్తారు వాడికి ఇంట్రెస్ట్ లేకుండా? ఇది పిల్లల మీద వేసి రుద్దటం కదా. ఈ వేళ కూడా ఆలోచించండి మీరు. 2 వేస్లో ఇది రాంగ్. ఎనీవే ఆయన అనుకుని మాట్లాడారా, యథాలాపంగా మాట్లాడారా అంటే మనసులో ఉన్న మాటను బయటికి చెప్పారంటాను నేను. రైట్ ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా. ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.